హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ యాప్టిట్యూడ్. ఈ రోజు వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించిన బిట్స్ అనేవి చూద్దాం. సో ఈ వీడియో అనేది ఎవరైతే ఐసెట్ రాస్తున్నారో, ఎవరైతే లాసెట్ రాస్తున్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రైల్వే తదితర ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరికి కూడా ఇది బెనిఫిట్ గా ఉంటుంది. సో ఇండియన్ పాలిటీలో ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్ టాపిక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఇండియన్ పార్లమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో పార్లమెంట్ అనేది ఏంటి అంటే మన లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్, ఈ మూడు వ్యవస్థలు కలిస్తేనే అది పార్లమెంట్ అవుతుంది. ఎందుకు ఇలా? ఏదైనా సపోజ్ ఒక బిల్ తీసుకోండి. ఒక బిల్ అనేది చట్టం అవ్వాలి అంటే ఈ మూడిటి యొక్క అప్రూవల్ అనేది కంపల్సరీ. అంటే లోక్సభలో గాని రాజ్యసభలో గాని మనం ఫస్ట్ బిల్ పెట్టినప్పుడు ఆ 2 హౌసెస్ లో అది బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ప్రెసిడెంట్ కి పంపిస్తారు. ప్రెసిడెంట్ కూడా సైన్ చేస్తేనే అది చట్టంగా మారుతుంది. సో పైన ప్రాసెస్ లో ఎక్కడ ఒక హౌస్ లో ఆగినా కూడా అది అనేది చట్టం కాదు. ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రాజ్యసభ అనేది మనీ బిల్స్ ని ఆపడానికి వీలు లేదు. సో మనీ బిల్ కాకుండా వేరే బిల్లు అయితే రాజ్యసభకి ఛాన్స్ ఉంటుంది ఆపడానికి. మనీ బిల్స్ ని ఆపడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇలా ఫస్ట్ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ కలిస్తే పార్లమెంట్ కాబట్టి ఫస్ట్ లోక్సభ చూద్దాం. అసలు లోక్సభకి ఇంకొక నేమ్ ఉంది. లోక్సభకి ఎనదర్ నేమ్ ఏంటి అని అడిగితే లోయర్ హౌస్ అంటారు ఇంగ్లీష్ లో అయితే. తెలుగులో అయితే దిగువ సభ అంటారు. సో దాని ఎలిజిబిలిటీ ఏజ్ అనేది మినిమం ఎంత ఏజ్ ఉంటే మనం లోక్సభకి కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాము. లోక్సభకి కంటెస్ట్ చేయడానికి మినిమం ఏజ్ అనేది 25 ఇయర్స్ అనేది ఉండాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువ ఎగ్జామ్స్ లో అడిగారు. లోక్సభకు పోటీ చేయడానికి కనీసము 25 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. సో ఫస్ట్ టైం లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 1952లో జరిగాయి. 1952లో మొదటిసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి. మాక్సిమం స్ట్రెంగ్త్ ఇన్ లోక్సభ, గరిష్ట సభ్యుల సంఖ్య లోక్సభలో ఎంత అంటే 552. ఈ 552లో 530 మంది రాష్ట్రాల నుండి ఎలక్టెడ్ అవుతారు. సో అవుట్ ఆఫ్ 552, 530 members are elected from state. Another 20 members are elected from union territories. Another 2 members are nominated by president. మరొక 2 రాష్ట్రపతిచే నామినేట్ అయ్యి లోక్సభకు వెళ్తారు. సో ఇంకొక బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి అంటే ప్రెసెంట్ స్ట్రెంగ్త్ ఇన్ లోక్సభ, ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత లోక్సభలో అని అడిగితే 545. 545 మంది ప్రెసెంట్ లోక్సభలో ఉన్నారు. సో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం అవ్వాలి అంటే, అపోజిషన్ పార్టీ అవ్వాలి అంటే మినిమం మనకి 10% సీట్స్ అనేది రావాలి. అంటే మినిమం 10% సీట్స్ లో మనం గెలిస్తేనే ప్రధాన ప్రతిపక్షం అనే పదం అనేది వస్తుంది అనమాట. సో లోక్సభ 2 సమావేశాలకు మధ్య కాల వ్యవధి 6 నెలలకి మించి ఉండరాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మరలా ఒకసారి చూడండి. లోక్సభ 2 సమావేశాలకు మధ్య కాల వ్యవధి అనేది 6 నెలలకు మించరాదు. సో ఇప్పుడు ఒక సమావేశం జరిగింది అనుకోండి. సో రెండో సమావేశం ఏంటి? 6 నెలలు దాటిపోయే లోపు జరగాలి అనే మీనింగ్ అనమాట. సో 2 సమావేశాలకు మధ్య 6 నెలల సమయం అనేది మించరాదు. నెక్స్ట్, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బిల్లులు లోక్సభలో నెగ్గితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రతిపక్షాలు
సో అపోజిషన్ పార్టీస్ అనేవి ఏదైనా బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే లోక్సభలో అది సక్సెస్ అయితే, గెలిస్తే ఆ బిల్ అనేది, అప్పుడున్న ప్రభుత్వం అనేది రాజీనామా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, సాధారణ బిల్లుల విషయంలో 2 సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి 2 సభలను కలిపి సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. సో ఈ బిట్ చూడండి, లాస్ట్ ఇయర్ అడిగారు. సో సాధారణ బిల్లుల విషయంలో 2 సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి ఆ 2 సభలను కలిపి ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అడిగే బిట్ ఏంటి అంటే దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎవరు అధ్యక్షత వహిస్తారు అని అడిగితే లోక్సభ స్పీకర్. మళ్ళా స్పీకర్ అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఈ స్పీకర్ వ్యవస్థను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? సో ఇందాక చెప్పుకున్నాం ఫండమెంటల్ రైట్స్ అది. సో దానికి రిలేటెడ్ చేస్తూ మీ ప్రిపరేషన్ అనేది సాగాలి. ప్లస్ లోక్సభలో ఫస్ట్ అపోజిషన్ లీడర్ ఎవరు అని అడిగితే వైబి చవాన్. హూ ఇస్ ద ఫస్ట్ అపోజిషన్ లీడర్? వైబి చవాన్. సో ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇంకొక డౌట్ వచ్చే అవకాశం ఉంది, ప్రెసిడెంట్ కంపల్సరీ సైన్ చేయాలా అనేసి. సో కొన్ని రకాల బిల్స్ ని తన దగ్గరే ఉంచుకునే ఛాన్స్ ఉంది, ప్లస్ కొన్ని రకాల బిల్స్ ని మరలా క్యాబినెట్ కి పంపించే ఛాన్స్ ఉంది. సో కొన్ని అమెండ్మెంట్స్ చేయడానికి పంపించే ఛాన్స్ ఉంది. ఇక పార్లమెంట్ సమావేశాలు జరగాలి అంటే మినిమం పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేది కావాలి, అంటే దానినే కోరం అంటారు. సో ఇది ఏంటి అంటే కోరం అంటే మొత్తం సభ్యుల్లో 10వ వంతు, అంటే ఉన్న మొత్తం సభ్యుల్లో మినిమం 10వ వంతు సభ్యులు హాజరైతే మాత్రమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. సో గుర్తుంచుకోండి, పార్లమెంట్ సమావేశాలు జరగాలి అంటే మినిమం పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ కావాలి. సో దానినే కోరం అంటారు. గుర్తుంచుకోండి, కోరం అంటే ఏంటి? మినిమం పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్. నెక్స్ట్, ఒకే టైంలో మనకి లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎలక్ట్ అయ్యాము. సో ఆ టైంలో ఏం చేయాలి అంటే ఒక హౌస్ కి మనం 14 days లో కల్లా రిజైన్ చేయాలి, లేకపోతే డిస్క్వాలిఫై అవుతాము. ఓకేనండి. నెక్స్ట్, పార్లమెంట్ సమావేశాలు అసలు ఫస్ట్ ఎప్పుడు జరిగాయి? సో ఇది స్టార్టింగ్ లోనే చెప్పుకోవాలి. పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే మే 13, 1952లో జరిగింది. ఇంకోటి ఏం చెప్పుకున్నాము, లోక్సభకి మొదటిసారి ఎన్నికలు ఇప్పుడు జరిగాయి అన్నాం కదా. సో 1952లో జరిగినాయి. సో అదే విధంగా మొదటి సమావేశం కూడా 1952లోనే జరిగింది. మీరు అది గుర్తుంచుకోవాలి. ఇంకొక బిట్ ఏం అడుగుతాడంటే లోక్సభకు సంబంధించి ఎక్కువ సీట్స్, లోక్సభ ఎక్కువ సీట్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి అనేది అడుగుతాడు. ఎప్పుడైనా సరే లోక్సభ సీట్లు ఇవన్నీ ఏంటంటే అండి రాష్ట్ర జనాభా ఆధారంగా మనకి సీట్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ జనాభా ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ లో. కాబట్టి ఆబ్వియస్లీ సీట్స్ ఎక్కడ ఉంటాయి? ఉత్తరప్రదేశ్ కే ఉంటాయి. ఒకవేళ ఎన్ని సీట్స్ అని అడిగారు అనుకోండి, 80 సీట్లు అనేవి లోక్సభలో ఉత్తరప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్, లోక్సభ మొదటి స్పీకర్ గా చేసింది ఎవరు అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు అంటే మౌలా లంకార్. నెక్స్ట్, ఎక్కువ కాలం స్పీకర్ గా చేసింది అని అడిగితే బలరాం జట్కర్. నెక్స్ట్, తక్కువ కాలం స్పీకర్ గా చేసింది ఎవరు అని అడిగితే నీలం సంజీవరెడ్డి. స్పీకర్ గా చేసిన రాష్ట్రపతి అని అడిగితే నీలం సంజీవరెడ్డి. సో వీటి మీద అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. సో లోక్సభ అయిపోయింది, ఇప్పుడు రాజ్యసభ. సో రాజ్యసభ ఏంటి? సో దీనికి ఇంకో నేమ్ ఉంటది, దాన్ని ఉప్పర్ హౌస్ అంటారు, లేకపోతే ఎగువ సభ అని అడుగుతారు. ఇంకా ఇంకో సినానియం లాగా ఉంది, దాన్ని పెద్దల సభ అంటారు. సో ఈ రాజ్యసభ సభ్యుల సంఖ్య అనేది రాష్ట్ర జనాభాల మీద ఆధారపడి ఉంటది. మాక్సిమం స్ట్రెంత్ ఇన్ రాజ్యసభ 250. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 250. వాట్ ఈస్ ద ప్రజెంట్ స్ట్రెంత్ ఇన్ రాజ్యసభ అని అడిగితే 245. మాక్సిమం అయితే 250 ఉండాలి, కానీ ప్రజెంట్ ఎంత ఉంది? 245 ఉంది. మళ్ళీ ఇంకొక బిట్ అడిగే ఛాన్స్ ఉంది, ఏంటంటే ఎంత మందిని నామినేట్ చేస్తాడు రాష్ట్రపతి.
సో లోక్సభలో అయితే ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, రాజ్యసభలో అయితే 12 మందిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. మిమ్మల్ని అడిగే బిట్, 2 సభలలో కలిపి ఎంతమందిని నామినేట్ చేస్తారు అంటే 14. లేదు ఒక సభని ఇస్తేనేమో అయితే అక్కడ లోక్సభ అయితే 2 అవుతుంది, రాజ్యసభ అయితే 12 అవుతుంది. సో మీరు క్వశ్చన్ ని క్లియర్ గా చూడండి. సో 2 కనిపించింది 12 కనిపించింది అని కాకుండా ఒక్కొక్కసారి 2 హౌసెస్ మీద అని అడుగుతారు, ఆ టైంలో 14 అవుతుంది. నెక్స్ట్ రాజ్యసభ అనేది శాశ్వత సభ. సో లోక్సభనైనా మనం రద్దు చేయొచ్చు కానీ రాజ్యసభని రద్దు చేయడానికి లేదు. సో రాజ్యసభకి పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. సో ప్రతి బిట్ అనమాట, మీరు ప్రతి లైన్ ఒక బిట్ గా మీరు ట్రీట్ చేసి ప్రిపరేషన్ అనే నోట్స్ తయారు చేసుకోండి. సో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ రాజ్యసభకు పోటీ చేయాలంటే, లోక్సభకు పోటీ చేయాలంటేనేమో 25 ఇయర్స్ ఉండాలి, రాజ్యసభకి కంటెస్ట్ చేయాలంటేనేమో 30 ఇయర్స్ ఉండాలి. గుర్తుంచుకోండి ఇయర్స్. సో ఇయర్స్ వచ్చింది కాబట్టి ప్రతిదానికి ఇయర్స్ నేర్చుకోండి. ఇంకా సో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎంత, ప్రైమ్ మినిస్టర్ గా పోటీ చేయాలంటే ఎంత, ప్రెసిడెంట్ గా పోటీ చేయాలంటే ఎంత, గవర్నర్ గా పోటీ చేయాలంటే ఎంత, ప్రతిదీ లింక్ చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో రాజ్యసభ మొదటి చైర్మన్, ఇక్కడ చైర్మన్ అంటున్నాం, ఒకటి గుర్తుంచుకోండి. లోక్సభలోనైతేనేమో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభలో అయితేనేమో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఇవి రిఫర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రాష్ట్రపతి అధికారాలు కానీ వాటి ఆర్టికల్స్ కానీ లేకపోతే ఈ లోక్సభ పార్లమెంట్ మొత్తం ఆర్టికల్స్ వాటికి సంబంధించి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మన ఛానల్కి సో డిస్క్రిప్షన్ లో మన జీమెయిల్ ఐడి అనే ఉంది. సో జీమెయిల్ ఐడికి ఇవ్వచ్చు. ప్లస్ ఎవరికైతే ఈ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ డౌట్స్ ఉంటాయో వాళ్ళు మన డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి పెట్టినా దానికి సొల్యూషన్ అనేది త్వరగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.